అది చూసినప్పుడు మెస్సియాగా ఎప్పుడైతే కనిపించాడో బంగారాన్ని ఇచ్చాడు. ఆ బంగారం వాళ్ళ ఐగుప్తు ప్రయాణానికి ఉపయోగపడింది. అంటే తన డబ్బు తానే తెచ్చుకున్నాడు. ఐగుప్తు ప్రయాణానికి యేసు ప్రభు వాళ్ళ తల్లిదండ్రులు ఉపయోగించింది ఆ బంగారమే. రెండు ఆయన ద రెడ్ కలర్ క్యాస్పర్, ఆయన చూసినప్పుడు ఆయన ఎలా కనిపించాడో తెలుసా? ఆయన ఒక ప్రధాన యాజకుడిగా కనిపించాడు. ఆ ప్రధాన యాజకుడు కనిపించాడు కాబట్టి సాంబ్రాణిని ఆయన సమర్పించాడు. ప్రధాన యాజకుడు అనగా ప్రజల పాపములను తీసివేసేటువంటి ఆయనగా. మూడో వ్యక్తిని చూసినప్పుడు ఆయన ఎలా కనిపించాడో తెలుసా? మూడో వ్యక్తికి ఎలా కనిపించాడు అని అంటే ఆయన న్యాచురల్ సైన్స్ అనగా ఆయన మరణించిన వ్యక్తిగా చూసి బోళమును సమర్పించాడు. ఆ బోళాన్నేమో ఆయన చనిపోయినప్పుడు పూశారు, బంగారం ఏమో ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టారు, సాంబ్రాణి ఏమో ఆయన 13వ సంవత్సరంలో దేవాలయంలో యూదా పిల్లలకి 12 నిండాక 13లో రిచువల్ యాక్టివిటీస్కి 13వ సంవత్సరం వచ్చినప్పుడు, మీకు తెలియదేమో, గుంటూరు జిల్లాలో 13 వచ్చిన తర్వాత ఆ పిల్లలకి పంచెలు ఇస్తారు. పిల్లలకి పంచెలు ఇచ్చే 13వ సంవత్సరం వచ్చిందంటే పంచెలు ఇస్తారు. పంచెలు ఇస్తే ఏమయ్యాడని, కొత్త వయసుకి వచ్చాడని. యోధా రిలీజియన్లో 13వ సంవత్సరంలో రిచువల్ యాక్టివిటీస్ కింద వాళ్ళ దేవాలయాన్ని కొన్ని సమర్పించాలి. సాంబ్రాణిని అక్కడ సమర్పించాడు. అంటే ఆయనకు కావలసినవన్నీ ఆయనే ఏర్పాటు చేసుకున్న డియర్ ఫ్రెండ్స్. కనుక ఆయనే ఇన్డిస్ట్రిబ్యూబుల్ గిఫ్ట్గా ఈ లోకానికి వచ్చాడు. అన్బిలీవబుల్. నీ కోసం నా కోసం దేవుడే తన కుమారుడైన తన హృదయాన్ని నీ కోసం నా కోసం ఇచ్చాడు. ఆయన వచ్చి నిన్ను నన్ను నీ పాపముల నుండి విడిపించి మనల్ని తండ్రికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసి మన దేవుని కుమారులుగా మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఆయన్ని తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులుటకు అధికారం అనుగ్రహించాడు. కనుక మొదటి రాకడలో వచ్చినటువంటి యేసుని రక్షకుడిగా అంగీకరించి జీవాహారమైన శరీర రక్త మాంసాలు పాల్పొందితే ఎఫ్రత నువ్వు ఫలిస్తావు, పునరుద్ధానం ద్వారా నిత్య జీవానికి చేరతావు. ఒకవేళ ఇంకా నీవు ఆ ఫలింపులో లేకుండా యేసు ప్రభుని అంగీకరించి ఆయనకి ఇష్టడుగా నడవకపోతే, ఆయనకి ఇష్టడైన మనుషులకి భూమి మీద సమానం, ఆయనకి ఇష్టడుగా నువ్వు నడవకుండా ఉంటే ఫలింపు ఉండదు. జడ్జిమెంట్ అనగా రేపు జడ్జిమెంట్ సింహాసనం నుండి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, నిలబడాలి. సింహాసనం కావాలా, సిలువ కావాలా? సిలువలో రావాలి అంటే సిలువకు వస్తే నువ్వు ఫలిస్తావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.